రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పూర్తిగా పనిచేసిన తర్వాత శ్రీశైలం వద్ద జలాశయం దిగువన అంటే శ్రీశైలం లోయెస్ట్ పాయింట్ నుంచి తీసుకోబోతున్నారు. అంటే 797 అడుగుల లెవెల్లో తీసుకుపోతున్నారు. మరి మాన్సూన్స్ ఫస్ట్ ఫ్లోస్ మాన్సూన్స్ మొదలు కాగానే ఆంధ్రప్రదేశ్కి ఈ నీళ్లు పోతాయి. ఈ 797 లెవెల్ నుంచి ఇది శ్రీశైలం అండ్ నాగార్జున సాగర్ అవసరాలపై వినాశకరమైన ప్రభావాన్ని చూపుతుంది. ఈ రాయలసీమ లిఫ్ట్ పూర్తి స్థాయిలో ఫంక్షనింగ్ వచ్చిన తర్వాత శ్రీశైలంలో మనం ఏదైతే ప్రాజెక్టుల మీద ఆధారపడ్డామో నాగార్జున సాగర్ ఆయకట్టు పూర్తిగా ఎడారిగా మారిపోయే ప్రమాదం ఉంది. ఇది ఈ మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా టిఆర్ఎస్ గవర్నమెంట్ లో ఏర్పాటు చేసుకునే విషయంలో మరి మనం అందరం కూడా అర్థం చేసుకొని ప్రజల్లోకి తీసుకుపోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. నెక్స్ట్, అదే విధంగా తెలంగాణకి జరిగిన నష్టాల్లో ఒక కుట్రపూరితంగా ఆంధ్రప్రదేశ్కి మేలు జరిగే విధంగా ఒక విషయం జరిగింది. డేట్స్ తో సహా మీరందరూ గమనించాలని చెప్పి కోరుకుంటున్నారు. అప్పుడు ఆగస్ట్ 2020లో 5వ తారీఖున ఇద్దరు ముఖ్యమంత్రుల అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కేంద్ర ప్రభుత్వం పిలిచింది. అప్పటికే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కి టెండర్ పిలువబడ్డాయి. కానీ తెలంగాణ ముఖ్యమంత్రి తెలంగాణ చీఫ్ సెక్రటరీ మాకు ఈ డేట్ సూటబుల్ కాదు, మీరు 20 తారీఖు తర్వాత ఎప్పుడన్నా ఇవ్వండి అని చెప్పి లేఖ రాసిండ్రు. ఏ విధంగా ఈ లేఖ ఆంధ్రప్రదేశ్కి ఉపయోగపడ్డది? ఆ రాయలసీమ లిఫ్ట్ కి టెండర్ల ప్రక్రియ పూర్తయినాక అపెక్స్ కౌన్సిల్ కి మరి తెలంగాణ ముఖ్యమంత్రి హాజరయ్యాడు. అయితే ఏ విధంగా నష్టం జరిగింది? ఒకవేళ 2020 ఆగస్టు 5వ తారీఖున ఆ అపెక్స్ కౌన్సిల్ హాజరై తెలంగాణ ముఖ్యమంత్రి సీరియస్ గా అబ్జెక్ట్ చేస్తే బహుశా ఆ మీటింగ్ లోనే ఈ టెండర్ ప్రక్రియ మీద కేంద్ర ప్రభుత్వం స్టే ఇంపోజ్ చేసేదేమో. ఆ విధంగా కాకుండా వాళ్ళు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కి టెండర్ల ప్రక్రియ పూర్తి చేయడానికి ఒక విధంగా మరి తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ముఖ్యమంత్రి ఆనాడు టిఆర్ఎస్ గవర్నమెంట్ టిఆర్ఎస్ పార్టీ కోఆపరేట్ చేసిన విషయం మనం అందరం గమనించాలి. అప్పటి తెలంగాణ ప్రభుత్వం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ బిడ్ ను ముగించిన తర్వాత అపెక్స్ కౌన్సిల్ సమావేశం వాయిదా వేయాలని కోరుతూ ఏపీకి ఆంధ్రప్రదేశ్కి పరోక్షంగా సాయం చేసింది. కేవలం సజావుగా టెండరింగ్ ప్రక్రియ సులభతరం చేయడానికి మాత్రమే. అప్పటి తెలంగాణ ప్రభుత్వం అపెక్స్ కౌన్సిల్ కి ముందే హాజరై ఈ అంశాన్ని లేవనెత్తడం ద్వారా దీన్ని తీవ్రంగా వ్యతిరేకించి ఉంటే టెండర్ ప్రక్రియ పురోగతిని అడ్డుకోవడానికి భారత ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకుని ఉండవచ్చును. జియో జారీ అయిన వెంటనే అప్పటి తెలంగాణ ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం ఈ కేసును సుప్రీంకోర్టులో లేదా ఇప్పటికే ఉన్న KWTT 2 ముందు ఉంచలేదు. మహబూబ్ నగర్ జిల్లా వాసి గోవిరోలు శ్రీనివాస్ 15th May 2020 చెన్నైలోని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో ఈ రాయలసీమ లిఫ్ట్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ ఏపీ నిరోధించాలని కోరుతూ కేసు దాఖలు చేశారు. తర్వాత తెలంగాణ ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం ఈ కేసులో ఇంప్లీడ్ అయింది. దురదృష్టవశాత్తు ఆగస్టు 8, 2013 చాలా ముందుగా ప్రారంభించబడిన ముందు జియో ఇవ్వబడిన మరి పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ పథకం మరి ముందు దర్యాప్తు కోసం జియో ఇవ్వబడింది. మరియు 5/5/2020 మాత్రమే మొదటి జియో ఇవ్వబడిన ఏపీ యొక్క రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అప్పటికే తెలంగాణ ప్రభుత్వ చర్యల కారణంగా జియో ముందు ఇప్పుడు భారత ప్రభుత్వం ముందు పాలమూరు రంగారెడ్డి స్కీమ్ ని రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ని ఒకే స్థాయిలో కేంద్ర ప్రభుత్వం పరిగణిస్తుంది. 2013లో ఇచ్చిన జియో ప్రకారం వాళ్ళ మొదటి 10 years ఒకవేళ టిఆర్ఎస్ ప్రభుత్వం వేగవంతంగా పాలమూరు రంగారెడ్డి మీద పనులు చేసి ఉంటే 2019 వరకు పూర్తయ్యేది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా
సస్యశ్యామలయ్యేది, 12 లక్షల ఎకరాలకు నీళ్లు వచ్చేవి. మరి అప్పటి తెలంగాణ ప్రభుత్వం, టిఆర్ఎస్ ప్రభుత్వం 2019 నాటికి పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ నిర్మాణ పనులు పూర్తి చేసి ఉంటే ఆంధ్రప్రదేశ్ యొక్క రాయలసీమ లిఫ్ట్ తో పోలిస్తే తెలంగాణలో పాలమూరు రంగారెడ్డి స్కీమ్ కి నీటి కేటాయింపులో కానీ లీగల్ స్టేటస్ లో కానీ చాలా బెటర్ పొజిషన్ ఉండేది. నెక్స్ట్, సరే ఇప్పుడు ముందు ముఖ్యమంత్రి గారు అడుగుతున్న ప్రశ్న విషయంలో తెలంగాణ ఏర్పాటుకు ముందు తర్వాత ఆంధ్రప్రదేశ్ నీటి వినియోగం సామర్థ్యాలు అంటే శ్రీశైలం నుంచి డ్రాల్ కెపాసిటీ టిఆర్ఎస్ అధికారంలో రాకముందు పోతిరెడ్డిపాడు నుంచి 44,000 క్యూసెక్స్, టిఆర్ఎస్ అధికారంలో వచ్చిన తర్వాత టిఆర్ఎస్ హయాంలో పోతిరెడ్డిపాడు నుంచి డ్రాల్ కెపాసిటీ హస్ బీన్ ఇంక్రీజ్ టు 92,600 క్యూసెక్స్.